మాజీ ఎండి బేవరేజెస్ ఆఫ్ ఏపీ ఎవరు అంటే వాసుదేవర్ రెడ్డి. చూస్తానికి చాలా అమాయకంగా ఉన్న ఆయన చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో చాలా ఘోరాల్ని తరిపించాయి. అయితే గతంలో ఆయన రైల్వే ట్రాఫిక్ కమిషన్లో ఉండేటువంటి ఒక పర్సన్ని డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ రాగానే ఆయన్ని విధుల్లోకి నియమించింది. అది బేవరేజెస్కి ఎండీగా. ఇప్పుడు అమాయకమైనటువంటి ఒక వాసుదేవ రెడ్డి ఆయన పైన జరుగుతున్నట్టు చర్యలు కావచ్చు, యాక్షన్లు కావచ్చు, అన్నీ ఇన్ని కావు. అయితే దీనిపైన వర్ల రామయ్య గారు కూడా ఒక లేఖ అయితే రాయడం జరిగింది. అయితే వీటన్నిటిపైన మనతో మాట్లాడడానికి సూర్యదేవ లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, వాసుదేవర్ రెడ్డి చూస్తానికి చాలా అమాయకంగా ఉంటూ ఏమీ తెలియని వాడిలాగా ఉండేవాడు. దీంతోపాటు ఎప్పుడైతే ఈ డెప్యుటేషన్ నుంచి రైల్వే ట్రాఫిక్ నుంచి ఇక్కడ బేవరేజెస్ ఎండీగా జాయిన్ అయ్యాడు. కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వచ్చేస్తుంది అన్న దగ్గర నుంచి కూడా సిఎస్సి ఎవరైతే జవహర్ రెడ్డిని కలిసి నేను నాకున్న మాతృ సంస్థకు పంపించేయండి, రైల్వే ట్రాఫిక్కి నన్ను పంపించేయండి అని చెప్పి చాలా రకాలైనటువంటి ఒక ఆయన కోరడం జరిగింది. అయితే ఎన్నిసార్లు ఎన్ని అర్జీలు పెట్టినా జవహర్ రెడ్డి కూడా లేదు, వచ్చేది మన ప్రభుత్వమే, ఖచ్చితంగా ఈసారి రాగానే నీకు ఒక మంచి పొజిషన్ ఉంటుందన్నట్టుగా కొన్ని మాటలు చెప్పినట్టుగా ఆయన చెప్తున్నారు. ఇప్పుడు ఈయన పైన ఉన్నటువంటి ఒక కేసులు కావచ్చు, దర్యాప్తు కావచ్చు, దీనిపైన వర్ల రామయ్య గారు ఒక లేఖ రాశారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? వర్ల రామయ్య గారు ఆయన క్లియర్ కట్గా ఒక వాసుదేవ్ రెడ్డి గారు గతంలో ఏం చేశాడు, సో ఇప్పుడు వాళ్ళ మూలాన ఇబ్బంది పడే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది ఒక క్లియర్ కట్గా ఒక పిక్చర్ లాంటిదే ఆయన మీడియా ముఖంగా కానివ్వండి ఆయన చెప్పడం జరిగింది, లెటర్ మూలకంగా తెలియజేయడం కూడా జరిగింది. అంటే గతంలో డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఎవరైనా సరే న్యాయం ఎటుంటే అటు చేద్దాం డిపార్ట్మెంట్లో అనేది ఆలోచనలో ఉండి కానివ్వండి అలా పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఇప్పుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అనంతపూర్ జిల్లా అనుకోండి, ఆయన ఇచ్చిన కంప్లైంటే వాసుదేవ్ రెడ్డి గారి మీద బేవరేజింగ్ దీని మీద కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అక్కడ విజిలెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మునిరామయ్య గారి మీద సో ఆయన దాని మీద యాక్షన్ తీసుకోవటం జరిగింది. యాక్షన్ తీసుకున్న తర్వాత అతన్ని షోకాజ్ నోటీస్ పంపించడం జరిగింది విచారణకు రమ్మని చెప్పి. సో ఆయన రావాల్సింది ఉండింది, కానీ అది నాకు పంపుతారా వాసుదేవ్ రెడ్డి అంటే ఆయన నేనేదో జగన్ తర్వాత నేనే సీఎం అనే రేంజ్లో ఫీల్ అవుతుంటారు. కాబట్టి అంటే ఒక బ్యాచ్ ఒక 5 మంది కలిపి అలా ఉన్నారు కదా జగన్ కోర్గా, వాళ్ళందరూ కూడా అలా ఫీల్ అవుతారు. కాబట్టి వాళ్ళని పిలుస్తారా అనే దానికి ఈ కొల్లి రఘురామరెడ్డి గారితో సో ఆయనకి విఆర్ ఇప్పించడం కానివ్వండి మునిరామయ్య గారికి, సో ఆయనకి ఫిబ్రవరి నుంచి కూడా కానివ్వండి జీతాలు కానివ్వండి ఇలాంటివి ఏమీ లేకుండా ఆయనకి అన్నీ స్టాప్ చేయటం జరిగింది. కానీ దీనిలో తప్పు ఎక్కడ జరిగిందని అంటే వీళ్ళందరూ బాగానే ఉన్నారండి. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే పెట్టినవాడు వైసీపీ వాళ్ళే, వాసుదేవ్ రెడ్డి తొత్తుగా పనిచేసింది వైసీపీ వాళ్ళకే, ఇక్కడ విఆర్ ఇచ్చిన వ్యక్తి వైసీపీకి తొత్తుగా ఉండేవాడే. ఇక్కడ బలైపోయింది ఎవరు? మునిరామయ్య గారు. ఆయన ఒకటి దీనిలో కారణం కూడా ఇంకొకటి ఉందండి మనము ఆలోచించాల్సింది. నేను చూసా ఇక ఇప్పుడు ఇది నిన్న ఈరోజు చూశానండి అక్కడ యూట్యూబ్ ఛానల్లో. దానికి రీజన్ ఏంటనేది ఆలోచిస్తే ఒకటే అర్థమైంది. అంటే మునిరామయ్య గారు తిరుపతిలో ఏఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది. సో ఆయన ఎయిర్పోర్ట్ నుంచి కూడా బయట పంపలేదు. సో అధికారుల ప్రెజర్తో మునిరామయ్య గారు అక్కడ డ్యూటీ చేస్తూ కూడా ఆయన బాబు గారిని రిక్వెస్ట్ చేసుకున్న విధానం అంటే మోకాల మీద కూర్చొని ఆయన్ని సార్ మీరు మీ స్టేజ్ కాదు సార్ ఇక్కడ కూర్చోకండి, మీరు పైన కూర్చోండి, ఏమైనా తినండి, ఇట్లాంటివన్నీ రిక్వెస్ట్ చేసుకోవటం చూసి సో ఇతను వైసీపీ వాళ్ళకి ఎలా అనిపించిందంటే మనలాగా మనకు పనిచేయట్లేదు, నారా చంద్రబాబు నాయుడు గారికి అనుగుణంగా మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు, ఆయనకి వినయ విధేయతలు చూపిస్తున్నాడు, సో అతన్ని ఎలా ఇబ్బంది పెట్టాలని చెప్పేదానికి మళ్ళీ అనంతపూర్ షిఫ్ట్ చేయడమే కానివ్వండి, మళ్ళీ అక్కడ నుంచి ఇప్పుడు విఆర్ తీయించడమే కానివ్వండి, ఇలాంటివంతా కూడా డిపార్ట్మెంట్లో వాళ్ళని అంటే ఎవరైతే న్యాయబద్ధంగా పనిచేసినా కూడా వాళ్ళందరినీ కూడా ఇలాంటిది శిక్ష మనం చూసాం. ఎగ్జాంపుల్ ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో చూసాం, ఆయన 4 సంవత్సరాలు ఏ రకంగా ఇబ్బంది పెట్టారనేది. సో ఇప్పుడు ఇదేలాగా వింటే ఇప్పుడు కొంతమంది బయట వస్తున్నాయి ఇప్పుడు కాబట్టి సో ఇప్పుడు మునిరామయ్య గారి విషయం కూడా అదే జరిగింది. అంటే ఎవరైనా ఆబ్వియస్లీ అంటే ఒక నిజాయితీగా ఆలోచించిన ఏ వ్యక్తి అయినా కూడా డిపార్ట్మెంటే అనుకున్నా కానివ్వండి సో వాళ్ళకి అనిపిస్తుంది కదా 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి
ఆయన రాష్ట్రానికి ఎంతో చేశాడు. అలాంటి వ్యక్తి అలా కూర్చుంటే బాధేస్తుంది. సో ఆయన విధులు నిర్వర్తిస్తూనే ఆయన రిక్వెస్ట్ చేసుకున్నారు. సో దానిలో తప్పెక్కడుంది? సో ఇదంతా చూస్తా అంటే వాసుదేవ్ రెడ్డి వీళ్ళకి కానివ్వండి, కొల్లూరు రఘురామరెడ్డి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఆ రోజు సజ్జలే కానివ్వండి, ఈ దీనిలో కంప్లైంట్ ఇచ్చిన కేతిరెడ్డి, వీళ్ళందరూ కలిసి ఒక గేమ్ చేశారా అంటే ఇక్కడ చూస్తుంటే ఒకటే అర్థమవుతుంది. వాళ్ళు అందరూ ఒకే పార్టీ వాళ్ళు, ఒకటే బాగానే ఉన్నారు. బలి చేసింది ఎవరిని? మునిరామయ్య గారిని. అంటే ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఓన్లీ బాబు గారికి ఆయన వినయ విధేయతలు చూపెట్టాడు. ఆయన వయసుకి, ఆయన హోదాకి రిక్వెస్ట్ చేశారు, సార్ మీరు కింద కూర్చోవద్దని. అది తప్పేలా అవుతుంది? అలా చిన్న పనులు అలాంటివి చేసిన వాళ్ళని కూడా ఈ రకంగా ఇబ్బంది పెట్టారు అని అంటే మీరు చూడండి, ఇంకా రాష్ట్రం మొత్తం మీద కూడా ఎంతమందిని ఈ రకంగా ఇబ్బంది పెట్టారు డిపార్ట్మెంట్ వాళ్ళని. సో డిపార్ట్మెంట్లో నేను గతంలో కూడా చెప్పా, డిపార్ట్మెంట్లో అందరూ చెడ్డ వాళ్ళు ఉండరు, అందరూ మంచి వాళ్ళు కూడా ఉండరు. సో ఇట్లాంటి వాళ్ళందరినీ అంటే ఎవరైతే కన్సర్న్ చూపెట్టారో వాళ్ళనందరినీ కూడా ఇట్లా ఇబ్బంది పెడతా రావటం జరిగింది. సో ఈరోజు వాసుదేవ్ రెడ్డి గారి మీద వాళ్ళ ఇంట్లో సెర్చ్ చేయటమే కానివ్వండి, సిఐడి వాళ్ళు, కానీ ఆయన అక్కడ నుంచి పత్రాలన్నీ కూడా తొలగించడం జరిగిందని అంటున్నారు. అది మనం ముందు కూడా మనం ఇదివరకు గతంలో కూడా మాట్లాడుకున్నాం, తగలబెట్టారని చెప్పి కానివ్వండి, ఇవన్నీ జరిగాయి. అతను అక్కడ లేకుండా హైదరాబాద్లో షిఫ్ట్ వచ్చేసాడని కూడా ఇక్కడికి వచ్చేసి ఉన్నాడు అనేది కూడా అంటున్నారు. సో ఇవన్నీ కూడా ఏదైనా నిజాలైతే ఎలాగైనా బయట వస్తాయి, ఎక్కడ దాక్కున్నా తప్పదు, బయట రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తే అలా ఆడిన అధికారులు, కొంతమంది అధికారులను బదిలీ తీసుకోవటం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే మనం పూర్తిగా ఈ యొక్క దాంట్లో ఈ యొక్క అంశంలో మొత్తం చూస్తే కొల్లి రఘురామరెడ్డి గారు కావచ్చు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కావచ్చు, వాసుదేవారెడ్డి కావచ్చు, జవహర్ రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి, పూర్తిగా రెడ్డి సామాజిక వర్గం అంతా ఒకటైపోయి ఇక్కడ మునిరామయ్య పైన కక్ష సాధింపులు చేస్తూ ఫిబ్రవరి నుంచే ఆయనకి విఆర్ ఇచ్చేసి ఎటువంటి శాలరీ లేకుండా చేసింది. అయితే రెడ్డి సామాజిక వర్గాన్ని మాత్రమే వైసీపీలో ఒక స్థానం అంటూ ఉంటుంది, మిగతా వాళ్ళని సరిగ్గా చూడరు అనేది కూడా కరెక్ట్, నిజమే అనుకుంటా. ఇప్పుడు మనం అట్లా రెడ్డి సామాజిక వర్గం అనేది తీసినప్పుడు మునిరామయ్య గారు కాపు సామాజిక వర్గం. కాపు సామాజిక వర్గం అంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ లేని అక్కసు ఉంది కదా పవన్ కళ్యాణ్ గారి మీద. సో అది అంతా కూడా ఒకసారి అంటే ఎక్కడెక్కడ వాళ్ళు యూనిటీగా పనిచేసి ఎవరినైతే అధికారులు కొంచెం ఫేవర్ కూడా కాదండి, న్యాయంగా నిబద్ధతగా పనిచేసిన వాళ్ళని అందరినీ కూడా అసలు ఇప్పుడు ఎవరైనా కానీ బాబు గారిని హ్యాండ్ చేయైనా పట్టగలరా అండి? ఏ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా టచ్ కూడా చేయలేరు. సో అలాంటప్పుడు ఆయన ప్లీజ్గా రిక్వెస్ట్ చేసుకోవాలి. ఆయన నోటి దురిస్తే ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి, మాట్లాడరు కూడా. నువ్వు ఎంత ఉన్నతాధికారులు చెప్పినా, వాళ్ళు ఎంత ఫోర్స్ ఉపయోగించమన్నా కూడా వీళ్ళకంటూ కొంచెం మానవత్వం ఉంటుంది కొంతమంది డిపార్ట్మెంట్లో వాళ్ళకి. సో వాళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటారు. సో సార్ మీరు మీ స్థాయి ఇది కాదు, మీరు ఇక్కడ కూర్చోకండి సార్, మీరు పైన కూర్చోండి అని, లేకుంటే మీరు ఏమైనా తాగండి, ఏమైనా తినండి అని కానివ్వండి, ఇట్లా నేల మీద కూర్చోకండి సార్ అని బ్రేక్ఫాస్ట్ చేసుకోవటం కానీ అవి జరుగుతాయి. సో అది ఒక సామాజిక వర్గం అంతా కలిసి ఇంకొకళ్ళని బలి చేయటం అనేది ఇక్కడ మనకు అనిపిస్తుంది కదా. అంతా కూడబలుకొని ఒక చోటు నుంచి ఒక చోటుకి ట్రాన్స్ఫర్ చేయటమే కానివ్వండి, అక్కడ నుంచి మళ్ళీ అక్కడ విఆర్ ఇప్పించడమే కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తుంటే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళే, విఆర్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళే, సో దాని మీద కేసుకి అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు వాళ్ళే. సో ఇది చూస్తూ ఉంటే నాటకీయంగానే అనిపించినది మనకు. అదే వర్లారామయ్య గారు కూడా అదే మాట్లాడుతున్నారు. దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ అయితే జరగాల్సిన అవసరం ఉంది. సో ఎలా ఇన్ని రోజులు విఆర్ ఇవ్వటం అవసరం ఏంటి? అసలు వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇస్తే ఎందుకు అటెండ్ అవ్వలేదు? ఇవన్నీ తెలియాలి కదా. సో ఖచ్చితంగా ఇవన్నీ బయట రావాల్సిన అవసరం ఉంది. ఏదైతే మునిరామయ్య గారికి అన్యాయం జరిగిందో ఖచ్చితంగా ఆయనకైతే న్యాయం జరగాల్సిన అవసరం కూడా ఉంది ఇక్కడ. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఇప్పుడు హోంశాఖ తీసుకుంది మాత్రం అనిత గారు కాబట్టి తగు చర్యలు తీసుకొని ఆయనకు సరైనటువంటి ఒక న్యాయం జరగాలని చెప్పి. ఎందుకంటే 2019లో వచ్చిన తర్వాత ఏబి వెంకటేశ్వర గారిని ఎట్లయితే కక్ష సాధింపుల చర్యలకు గురయ్యారో అలాగ గురి కాకుండా ఈయనకు తక్షణమే ఒక ఉపశమనం దొరకాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.